ఎలా తప్పించుకుంటున్నారంటారు? ఎలా తెప్పించుకుంటున్నారంటే ఒక్క మాట చెప్దాం సార్ మనం. అంటే ఒక 20, 30 సంవత్సరాలు వెనక్కి పోతే ఎక్కువ కూడా వద్దు సార్. 1980వ దశకం వెనక్కెళ్ళండి. ఎక్కడ కూడా పెద్దగా నమోదయ్యేది కాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు. అంటే గ్రామాల్లోనే రచ్చబండ దగ్గర కొంతమంది పెద్దలు కూర్చొని స్పాట్‌లో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఒక గ్రామంలో చదువుకోలేని, చదువు రానటువంటి వాళ్ళు కూర్చొని సమస్యని ఒక గంటలో పరిష్కరించినప్పుడు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినటువంటి న్యాయకోవిధులు, ఒక గంటలో తీర్పులిచ్చే కేసులు, వాయిదాల మీద వాయిదాలు ఎందుకేసుకుంటున్నారు? అంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే దాని దుష్పరిమాణాలు ఏమవుతాయంటే సమాజాన్ని ఇలా తయారు చేస్తాయన్నమాట. న్యాయమూర్తులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని సమావేశాలు పెట్టుకొని ఒక చెక్ బౌన్స్ కేసు ఉంటుంది సార్. దాన్ని తొందరగా దాన్ని చెప్పేయచ్చు స్టేట్మెంటు. ఒక ప్రామిసరీ నోటు కేసు ఉంటుంది సార్. డబ్బులు ఎగ్గొట్టిన ప్రామిసరీ నోటు కేసులు ఉంటాయి. ఇటువంటి కేసులు కూడా కొన్ని ధర్నా కేసులు ఉంటాయి. ఏంటంటే కొన్ని ప్రభుత్వానికి కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజల మీద కొన్ని కేసులు పెట్టుంటారు. వాటిని గంటలో జడ్జిమెంట్ ఇచ్చేసి నార్మల్ ఫైన్ వేసి పంపించేయచ్చు సార్. బాబు రెండోసారి చేయబాకండి, ఇప్పుడు ఫైన్ వేస్తున్నాం, ఈసారి కానీ మీరు కానీ ఈ విధంగా ప్రవర్తిస్తే మీ మీద ఇంకోటి చేస్తామని చెప్పి చర్యలు ఉంటాయని చెప్పి గంటలో పరిష్కరించేది 4 ఏళ్ల నుంచి ఆ జడ్జి గారు ఆ కేసును పరిష్కరించలేకపోతున్నాడు.